ఈరోజు అమరావతికి దేశంలో ఉండే అత్యున్నతమైన చట్టసభ లోక్సభ రాజ్యసభలో చట్టం చేసింది. చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వకారణం. అది కేంద్ర ప్రభుత్వానికి నిజంగా మనం రుణపడి ఉన్నాం. నేనేమంటానంటే ఫస్ట్ టైం ఒక రాష్ట్రానికి అమరావతి చట్టం తెచ్చేదానికి 11 పార్టీలు, దేశంలో ఉండే 11 పార్టీలు మద్దతు పలికాయి. 11 పార్టీలు. ఇక్కడ శాసనసభలో 11 సీట్లు ఉంటే ఆయన వ్యతిరేకిస్తూ బాయ్కాట్ చేసిపోయినారు. అంటే దేశమంతా ఒక పక్కన, ఈ 11 సీట్ల జగన్మోహన్ రెడ్డి ఒక పక్కన. ఎంత అన్ఫార్చునేట్. మావి గన్న అంట, ఇంకా పులివెందుల గన్న అనలే. పులివెందుల గన్న అంటే బాగుంటుంది కదా. ఇప్పుడు పులివెందుల్లో పెట్టుకొని ఉంటే రాజధాని ఎంత బాగుంటుంది. పులివెందుల, కడప, కడప పులివెందుల మార్చుకోవచ్చు కదా. మంగళగిరి నుంచి విజయవాడ నుంచి గుంటూరు దాకా మావి గన్న అంట. ఏమైపోయింది నీకు? మేము వ్యతిరేకం కాదండి. మీ నాయకులే జగన్మోహన్ రెడ్డి అమరావతికి వ్యతిరేకం కాదు, అందుకే ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నాడని అంటారు. మళ్ళీ ఇప్పుడు అమరావతి కరెక్ట్ కాదని చెప్పి మాట్లాడుతుంటారు, బాయ్కాట్ చేస్తుంది. సిగ్గు విడిచి వదిలి మాట్లాడుతున్నారు. దేశం మొత్తం ఒకటైతే కాంగ్రెస్ బీజేపీ వ్యతిరేకులు, బద్ధ శత్రువులు రాజకీయంగా. అటువంటి బీజేపీ, కాంగ్రెస్, ఇతర పార్టీలు, బీజేపీ అలైన్ పార్టీస్, కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చే పార్టీలు అన్ని కలిసి అమరావతికి ముక్త కంఠంతో మద్దతు పలికినాయి. కానీ ఈరోజు ఒకటే నేను చెప్తుండా, ఆ త్యాగాలు. ఆ రోజు వాళ్ళు తిరుమలకి పాదయాత్ర చేస్తుంటే సర్వేపల్లిలో ఆనాటి మంత్రి ఒక దుర్మార్గంగా మేము టెంట్లు వేస్తే పెరిగిచ్చేసి రోడ్డు మీద నేల మీద కూర్చొని భోజనాలు చేశారు. నేల మీద కూర్చొని ఆడపడుచులు అమరావతి కోసం 34,000 ఎకరాలు 34,000 ఎకరాలు వాళ్ళు మన చేతిలో పెట్టారు, రూపాయి తీసుకోకుండా. ల్యాండ్ పూలింగ్ కింద, దేశంలో ఫస్ట్ టైం ల్యాండ్ పూలింగ్ కింద 29,000 చిల్లర మంది రైతు కుటుంబాలు, 29,000 చిల్లర రైతు కుటుంబాలు వాళ్ళు అమరావతి కోసం అనేక కేసులు పెట్టించుకొని, ఆత్మహత్యలు చేసుకొని, మనుషులు చనిపోయి, పోలీసులు లాఠీ చార్జ్ చేసి ఆడోళ్ళని గొడవల మీద కాళ్ళతో తొక్కి ఇన్ని అరాచకాలు చేస్తే తిరుమలకి పాదయాత్ర పోతుంటే ఇక్కడ పొదలకూరు రోడ్లో నెల్లూరు నుంచి పాదయాత్రలో పోతున్న 100 మంది ఆడపడుచులు ఆ గుంటూరు, విజయవాడలో ఆ భూములు త్యాగం చేసిన ఆడపడుచుల్ని టెంట్లు లాగేసి పోలీసుల చేత రోడ్డు మీద కూర్చోబెట్టాడు. ఇటువంటి వ్యక్తి ఇక్కడ రోడ్డు మీద అన్నం పెట్టించుకొని తినాల్సి వచ్చింది. రోడ్డు మీద బస్సులు ఇవన్నీ ఉన్నాయి పక్కన. అటువంటి దుర్మార్గాలు చేశారు. ఈరోజు దేవుడు మీకు బుద్ధి చెప్పాడు. వాడు తగిలింది మీకు. అసలు ఒక మనిషి, ఆనాడు ఒక మంత్రి, మొత్తం వాళ్ళు అక్కడ అమరావతి నుంచి పాదయాత్ర చేస్తే పొదలకూరులో మన మండలంలో ఆనాటి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చేసినంత దుర్మార్గాలు ఎవరు చేయలే, ఎవరు అడ్డుకోలే. ఇప్పుడు రోడ్డు పక్కన ఖాళీగా ఉన్న స్థలంలో భగవంతుడు బుద్ధి చెప్పాడు. వైవి సుబ్బారెడ్డి మొత్తం దేశంలో ఉండే పార్టీలన్నీ ముక్తకంఠంతో లోక్సభలో, రాజ్యసభలో మాట్లాడుతుంటే రాజ్యసభలో వైవి సుబ్బారెడ్డి వ్యతిరేకించి బాయ్కాట్ చేసిన తీరు, లోక్సభలో మిథున్ రెడ్డి బాయ్కాట్ చేసిన తీరు దురదృష్టం. అంతే దురదృష్టం. మాది గన్ ఏంటి నీ పులివెందుల గన్ను, నీ గన్ సంగతి అందరికీ తెలుసు. నీది గన్ పార్టీ, నీ గొడ్డలి పార్టీ. ఎవరు కాదన్నారు? ఆ పేర్లు పెట్టుకో సరిపోద్ది. కానీ వీళ్ళందరికీ ఆ భగవంతుడు గుణపాఠం చెప్పాడు. మా అక్క చెల్లెళ్ళు పడిన ఇబ్బందులు, ఆ రైతు సోదరులు ఎదుర్కొన్న బాధలు ఈరోజు ఒక రిలీఫ్ అన్నమాట. నేను చెప్తుండా, అమరావతి నిన్న చట్టమైన క్షణం నుంచి అక్కడ రేట్లు పెరిగిపోతాయి, అక్కడ రియల్ ఎస్టేట్ పెరిగిపోతాయి, మొత్తం ఇళ్ళు వచ్చేస్తాయి. మంచి సిటీ, నంబర్ 1 సిటీ కింద అమరావతి మారిపోతుంది. దాన్ని అంత
బాబు గారు దూరదృష్టితో దాన్ని ప్లాన్ చేసినట్టు సైబరాబాద్ కాదు హైదరాబాద్ లో సైబరాబాద్ సృష్టించిన నాయకుడు చంద్రబాబు నాయుడు. ఈరోజు సైబరాబాద్ కూడా నిలబడదు అమరావతి. చూడండి కమింగ్ ఇయర్స్ లో రాబోయే సంవత్సరాల్లో ఏ విధంగా జరుగుతుందో చూడండి. ఈరోజు మోడీజీ గారికి మేము రుణపడి ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు వాళ్ళు సంయుక్తంగా చేసిన కృషి మేము మర్చిపోలేము. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఈరోజు ఏంటంటే అమరావతి అనంతపురం నుంచి 6-6:30 గంట, శ్రీకాకుళం నుంచి 6-6:30 గంట, 7 గంటలు. అదే విశాఖపట్నం పోవాలంటే అనంతపురం నుంచి 11-12 గంటలు, 11-12 గంటలు. అందుకని సెంటర్ ఆఫ్ ద స్టేట్ నడిబొడ్డున, రాష్ట్రానికి నడిబొడ్డున అమరావతి తెచ్చినందుకు, మరొకసారి చట్టం చేసినందుకు మోడీజీ గారికి అందరికీ నేను థ్యాంక్స్ తెలియజేస్తాను.